ఇంకొకటి లంకబింద ఉంది అని వచ్చినా కాలికుండ ఉంది అంటుండ. ఆయన వచ్చింది మన తెలంగాణ క్షేమం గురించి కాదు, ఆయన ఏముందా అని వచ్చిండేమని నాకు అనిపిస్తుంది. నాకు నమ్మకం లేదనుకుంటున్నాను. నువ్వు కేసీఆర్కు కొంచెం పక్షపాతి లేక మాట్లాడుతున్నావు అండి. అదొకటి, ఈ మూడే దెబ్బ కొట్టింది. మిగతా అన్ని తెలంగాణ ఎక్కడ చూసినా డెవలప్లో ఉంది. కిరాయి కట్టుకొని పోనంత బీదోళ్ళు ఎవరు లేరు. 108 పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు. అది ఎవరు సీఎం అయినా కూడా తీయని అట్లాంటి పథకం పెట్టారు. పబ్లిక్ నచ్చాలి. ఇది ఎక్కువ మట్టుకు ఓటేసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. డిసెంబర్ 9వ తారీఖులో ఇది ఇస్తా, మీరు బ్యాంకు పోయి ఏదేమంటారు బ్యాంకులో పోయి డబ్బులు తీసుకోండి అది ఇది అని అన్నారు. ఇప్పటిదాకా ఏమీ లేదు. సరునార్ చెరువు దగ్గర చిరు వ్యాపారులు అయితే చాలా మంది బతుకుతున్నారు. వాళ్ళ జీవనాధారం ఇక్కడే. అయితే మన దగ్గర ఒక కొబ్బరి బొండాల ఆంటీ ఉంది. ఆంటీని అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఆంటీ, ఇక్కడ చాలా దుర్వాసన వస్తుంది, ఎట్లా భరిస్తున్నారు? ఏంది దుర్వాసన అంటే వర్క్ స్టార్ట్ చేసి ఉండే నాన్న, అక్కడ వర్క్ స్టార్ట్ చేసిరు నీట్గా చేయాలని. కానీ ఎందుకో మరి కొన్ని కోట్లు పెట్టిరు, అది ఎందుకో సక్సెస్ అవ్వలేదు. ఎప్పటి నుంచి చూడరు? నేను 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్మెల్ దుర్వాసన వస్తూనే ఉంది కదా. బాగానే పని చేస్తున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి సాఫ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇన్ని రోజులు అయితే డ్రైనేజ్ నిండినప్పుడు చాలా వరకు చేయించారు. అదే ఇప్పుడు 2021 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు టూరిస్ట్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ బోటింగ్ కేంద్రం కూడా చేసిండు. మరి ఇంకా ఎందుకు డెవలప్ అవుతలేదు అసలు ఈ కట్ట చెరువు కట్ట అంటే చేసిరు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిరు. కానీ ఎందుకు ఆ పని వరకు ఆగిపోయింది. అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏమైనా ఆశిస్తురా డెవలప్ అవుతుండొచ్చు అని? నమ్మకం లేదు. అంటే కేసీఆర్ మీద నమ్మకం ఉందా మీకు? ఉండే, తను చాలా చేసి. కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు కదా. చేసిరు, ఎందుకు చేయలేరు? అభివృద్ధి అన్ని విషయాల గురించి కాదు మా ఈరోజు టాపిక్ సరునార్ చెరువు. దీని గురించి హైదరాబాద్ అంటేనే కేసీఆర్ అంటే హైదరాబాద్ సూపర్ డెవలప్ చేసిండు, రాష్ట్ర విషయం పక్క పెడితే. అలాంటప్పుడు ఈ చెరువు కట్ట గురించి పెద్ద ఎందుకు పట్టించుకోలేదు కేసీఆర్? చెరువు కట్ట కేసీఆర్ సార్ అని అంటే చాలా మట్టుకు కబ్జాలు అయినాయి నాకు తెలిసి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయినాయి. కేసీఆర్ సార్ ప్రభుత్వం రాకముందు చెరువు కట్ట మొత్తం నిండిపోయింది, వచ్చిన తర్వాతనే ఆగింది. మీరు చూడండి, చెరువు కట్ట చుట్టూ రోడ్ వేసిరు. అంటే కబ్జాలు కేసీఆర్ ప్రభుత్వం కంటే ముందలైనాయి. కేసీఆర్ ఎంక్వైరీ చేయండి. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు అన్ని కబ్జాలు అయినాయి. కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కనబడుతున్నదంతా ఇప్పుడు రోడే. అది కేసీఆర్ సారే రోడ్ వేయించారు. తర్వాత ఇవి వాటర్ క్లీన్ అవ్వడానికి కూడా ఇక్కడ కొన్ని కోట్లు పెట్టి ఏదో వర్క్ చేయిస్తున్నారు. అది ఎందుకు ఆగిపోయింది? అయితే అంటే ఒక చిన్న మాట, కేసీఆర్ ప్రభుత్వం కంటే ముందల ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో ఆయన అప్పుడు కాంగ్రెస్ కదా, ఇప్పుడు బీఆర్ఎస్ కదా, అంటే ఆయననే కబ్జాలు చేసిన అంటారా? ఆయననే చేసిరని నేను అనను, కానీ అప్పుడు పట్టింపు లేకుండా. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కదా, అదే అప్పుడు మరి 2000 కేసీఆర్ రాకముందు నుంచి ఆయనే ఉన్నాడు. 2014 ముందర కూడా అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్ లో, ఇప్పుడు నేను అప్పట్లో నాకు అంతగా తెలియదు. నేను ఇక్కడ 10 ఏళ్ల నుంచి ఉంటున్నాను కాబట్టి అప్పటి నుంచి నాకు తెలుసు. అప్పటి నుంచి మట్టుకు నా ముందు అయితే ఈ డెవలప్ అయితే జరిగింది. ఇక్కడైతే వర్క్ చేయించారు, అది ఎందుకో ఆగిపోయింది. ఇక ఇప్పుడు మరి రేవంత్ ప్రభుత్వం వచ్చింది, ఆ వర్క్ కంటిన్యూ అయ్యి క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది సరునార్ కట్ట చెరువు అని అనుకుంటున్నారా? కేసీఆర్ సారే ఎన్నెన్నో చేసిరు, ఇది కొంచెం ఆగిపోయింది. ఇక నాకు నమ్మకం లేదనుకుంటున్నాను. నువ్వు కేసీఆర్కు కొంచెం పక్షపాతి లేక మాట్లాడుతున్నావు అంటే? అట్లేం లేదు. ఇగో వాస్తవం చెప్తున్నా, నేను పబ్లిక్ మనిషిని. అదే కేసీఆర్ సార్ మన తెలంగాణ రాష్ట్రానికి మంచి చేస్తే మంచి అంటాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినా కూడా మంచి అంటాం. ఒకవేళ కేసీఆర్ సార్, ఒక్క నిమిషం, కేసీఆర్ సార్ మంచి చేసిన అనిపిస్తే ఎందుకు ఈసారి నెగ్గలేకపోయింది? కేసీఆర్ సార్ అన్ని బాగా చేసిరు. ఒక రెండు మూడు జాగాల్లో కొంచెం పొరపాటు జరిగింది. ఎక్కడ జరిగింది అంటారు? దళిత బంధువులో ఒకటి, రైతు బీమాలో అంటే కొన్ని మందికి 50 ఎకరాలు 60 ఎకరాలు ఉన్న వాళ్ళకి అంతే పోయింది. బీద వాళ్ళు దాని మీద కోపంతో కేసీఆర్ సార్ కోటేయారని నేను అనుకుంటున్నా. దళిత బంధు విషయంలో ఊర్లల్లో 4 ఇండ్లకు వచ్చి మిగతా ఇండ్లకు రాకపోతే వాళ్ళే ఓటేసిరా మేము వేయలేదా అనే విధంగా కొంచెం కోపం చూపించారు, అంతే తప్ప కేసీఆర్ సార్ మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయలేరు, న్యాయం చేయలేరనే కోపం ఎంత మాత్రం లేదు. ఇవే చిన్నవి. ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ చాలా కట్టించారు, కానీ సరి అయిన సమయంలో వాళ్ళకు పంచలేదు. అదొకటి, ఈ మూడే దెబ్బ కొట్టింది. మిగతా అన్ని తెలంగాణ ఎక్కడ చూసినా డెవలప్లో ఉంది. అసలు తెలంగాణ అంటేనే కేసీఆర్ సార్ అంటేనే తెలంగాణ. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు కేసీఆర్ ఏం చేసిండు? లక్షల కోట్ల అప్పు తప్ప అంటారు కదా. అప్పు లేదండి, 4 పిల్లలు పుడితేనే అప్పుతోని బతుకుతున్నాం. ఇప్పుడు 2 భార్యాభర్తలు చేసిన ఇన్ని
చాలా బాగా చేశారు. అంత చేసినాక అప్పు ఉందని అంటున్నారు కానీ అప్పు లేకుండా అయితే ఇంకొకటి అండి, రేవంత్ రెడ్డి వచ్చింది కదా, కేసీఆర్ కన్నా బాగా చేస్తా అని అంటుండ్రు. దాని గురించి మీరు నమ్ముతారా? డిసెంబర్ 9వ తారీఖులో ఇది ఇస్తా, మీరు బ్యాంకు పోయి ఏదేమంటారు బ్యాంకులో పోయి డబ్బులు తీసుకోండి అది ఇది అని అన్నారు. ఇప్పటిదాకా ఏమీ లేదు. ఒక్కటి అయినా ఇప్పుడు ఇదే ప్రశ్న మాలాంటి జర్నలిస్ట్ అడిగితే 2 నెలలు కూడా అయితే లేదు కదా, నెల కూడా అయితే లేదు అంటారు. మరి ఏం చేయాలి? నెల దాకా ఉంది. ఇప్పుడు అన్ని రెడీగా ఉంది, వండుకొని తినేదే ఉంది. ఆయన ఇప్పుడు రోడ్లు చేసి ఇచ్చేది లేదు, ఇంకొకటి లేదు. తండ్రి అన్నీ సరిగా చేసి పెళ్లి చేస్తే కొడుకు ఎట్లా సంసారాన్ని నడిపించుకోవాలో అట్లా చేసి పెట్టిండు కేసీఆర్ సార్. ఆయన ఇంకొకటి లంక బిందె ఉంది అని వచ్చినా కాలికుండ ఉంది అంటుండు. ఆయన వచ్చింది మన తెలంగాణ క్షేమం గురించి కాదు, ఆయన ఏముందా అని వచ్చిండేమని నాకు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు అంటే నాకు అభిమానమే, కానీ ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది రైతు బంధువులకు ఏం లేదు, ఎవరికి ఏం లేదు. ఒకటి బస్సు ఫ్రీ తప్ప ఇంకొకటి ఇప్పటిదాకా. అవును, మహిళలే కదా మీరు, ఆ విషయంలో హ్యాపీగా ఉండాలి కదా, బస్సు ఫ్రీ చేసిన. నేను మొన్న ఊరికి పోయి వచ్చిన నారాయణఖేడ్ మాది, నేను వీడియోలు కూడా తీసిన. కొట్టుకుంటున్నారు ఒక ఆయన అయితే. నీకు అప్ అండ్ డౌన్ కలిసి ఒక దాదాపుగా 1000 రూపాయల దాకా మిగిలినాయి కదా, నీకైతే లబ్ధి జరిగింది కదా? అంత మట్టుకు అది దాన్ని స్కీమ్లు అన్నారు, అది ఒక బతుకు తెరువు అన్నారు. ఇంకొకటి ఏంటంటే కిరాయి కట్టుకొని పోనంత బీదోళ్ళు ఎవరు లేరు. కిరాయి కట్టుకొని రోజువారీ కూలి చేసినా కూడా అరే 1000 రూపాయలు అడ్డ మీద కూలికి పోయినా 1000 రూపాయలు ఏముంది, సగం దాగేస్తుంది. ఈ పథకం పెట్టకుండా వేరే ఏ పథకం పెడితే బాగుంటుండే అని మీకే పథకం? స్టూడెంట్ చదవటానికి, ఇంకొకటి హాస్పిటల్, ఇలాంటివి పెడితే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఒక స్కీమ్ పెట్టారంటే దాన్ని తీసేయొద్దు. ఇంకొక ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని తీసేయొద్దు. ఎవరు మన 108 పెట్టారు, ఎవరు మన రాజశేఖర్ రెడ్డి గారు. అది ఎవరు సీఎం అయినా కూడా తీయని అట్లాంటి పథకం పెట్టారు. ఏ సీఎం అయినా కూడా ఒక పథకం పెడితే దాన్ని పబ్లిక్ నచ్చేటట్టుగా, పబ్లిక్ బతికేటట్టుగా చేస్తే పబ్లిక్ మెచ్చుకుంటారు. ఇవన్నీ లీడర్లు ఇవన్నీ కాదు, పబ్లిక్ నచ్చాలి. ఇది ఎక్కువ మట్టుకు ఓటేసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఎందుకు కాంగ్రెస్ వేసినామా అని. అవును కదా, చూస్తున్నారు కదా మీరు. నేను కొత్తగా చెప్పాను అంటే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఏమైనా వేరే రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుందా? ఏమన్నా అంతగా తెలియదు, కొంచెం చిన్న ఆశ. ఇది పరిస్థితి. ఇక్కడ మనం సరూనగర్ చెరువు దగ్గర ఒక కొబ్బరి బొండాలు అమ్ముకునే ఆంటీ దగ్గర ఉన్నాము. ఆమె సరూనగర్ చెరువు పరిస్థితి పక్క పెడితే కూడా కేసీఆర్ గురించి, కేసీఆర్ పైన ఉన్న మమకారం గురించి, అంటే జరిగిన వాస్తవం అభివృద్ధి గురించి ఆమె మాటల్లో విన్నాము. అయితే కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి ఎక్కువ చేస్తాడంటే మాత్రం ఆంటీ నమ్మ